ఒక మ్యాంగో తీసుకొని ఇదిగో ఇలా పీల్ చేసేసుకొని మిక్సర్ జార్లో ఒక కప్పు చక్కెర వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయండి. పిండి ఒక కప్పు పిండిలోకి 1/4 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపాక పిండి చూడండి, నేను మీకు చూపిస్తాను. చేతిలో ఇలా పట్టుకొని గట్టిగా అంటే ఇదిగో ఇలా ముద్దలాగా రావాలి, అంటే పిండి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదిగో ఇలాగా నెమ్మదిగా కలిపేసేయండి. ఇదిగో ఇలా మనకు చపాతీ పిండిలాగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నెయ్యి 1 టీ స్పూన్ నెయ్యి తీసుకొని ఒక బాండ్లీలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న ఆ మ్యాంగో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాస్త వేగాక ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇలా యాడ్ చేసుకున్నాక కలిపేసేయండి. ఇదిగో ఇలా దగ్గరికి వస్తుందండి, ఇంతే, అయిపోయింది. ఇది మనం పూరీలోకి చక్కగా స్టఫ్ చేయడానికి తీసి పక్కన పెట్టేసేయండి చల్లారేంత వరకు. ఇప్పుడు మనం పూరి ప్రెస్ చేసుకుందామండి. ఇలా రోల్ చేసుకోవడానికి పొడి పిండి వేసుకొని చక్కగా పూరి సైజులో రోల్ చేసుకోండి. బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి, నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా హల్వా అందులోకి స్టఫ్ చేసుకున్నాక ఆ పూరిని ఈక్వల్గా ప్రెస్ చేసేయండి. ఇలా మీకు డిజైన్గా ప్రెస్ చేయడం రాకపోతే 1 స్పూన్ కానీ మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదండి, దాంతోనైనా కానీ మీరు ఇలా కావాలనుకుంటే అలా డిజైన్ సెట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసింది కదండి. అందంగా కూడా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. మీరందరూ ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఇదిగో ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. సూపర్గా ఉంటుందండి ఈ హల్వా పూరి. మీరందరూ ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఇదిగో అయిపోయిందండి, ఇంతే. చాలా ఈజీగా కరకరలాడే పూరితో పాటు మధ్యలో మ్యాంగో హల్వా, అద్భుతమైన కాంబినేషను. చూసారు కదా, మీ పిల్లలకి ఈసారి ఇలా ట్రై చేయండి. నేను చూపించిన రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.